హలో అండి, నేను మీ కావ్య. వెల్కమ్ టు కావ్య వ్లాగ్స్. ఈరోజైతే మొక్కజొన్న పిండితో ఉప్మా చేసుకుందాం. సో ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, మొక్కజొన్నల్ని ఈ విధంగా పిండిలో పట్టుకుందాం. బాగా మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా ఈ విధంగా ఒక్కలు ఉండేలా పట్టుకుందాం. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టి, గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా తాలింపు గింజలన్నీ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఈ విధంగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఈ విధంగా మిక్స్ చేసుకొని దీనిలో కొంచెం అల్లం తరిగి వేసుకుందాం. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పిండిని వేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి సాల్ట్ వేసుకొని ఈ విధంగా వాటర్ పోసుకుందాం. 1 కప్పు పిండికి 4 కప్పులు వాటర్ వేసుకుందాం. నార్మల్గా అయితే కుక్కర్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది. కాకపోతే ఇట్లా వేసుకుంటే ఏంటంటే టైం పడుతుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. నార్మల్గా మొక్కజొన్నలు తినాలంటే తినలేరు కదా, సో ఈ విధంగా ట్రై చేయొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.